హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, నేతన్న రివ్యూ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మనం ఈరోజు రివ్యూ చెప్పుకోబోయే సినిమా వచ్చేసి సుందరం మాస్టర్. మనందరికీ తెలుసు, మన తెలుగు సినిమాల్లో మంచి కమెడియన్గా పేరు తెచ్చుకున్న వైవా హర్ష హీరో ఈ సినిమాలో. ఇంకొక విశేషం ఏంటంటే ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ఒక మెయిన్ ప్రొడ్యూసర్ వచ్చేసి మన రవితేజ గారు, మాస్ మహమ్మద్ మహారాజ్ రవితేజ గారు. ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి కళ్యాణ్. ఫ్రెండ్స్, మరి ఈ సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా, హిట్టా ఫట్టా అనే విషయాన్ని ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా మా వీడియోస్ చూసి మీరు కనుక సినిమా చూస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ గారు 100% పర్ఫెక్ట్గా ఉండేది రివ్యూ. ఓకే ఫ్రెండ్స్, ఇక కథ విషయానికి వచ్చేస్తే ఫ్రెండ్స్, మనకి ఆల్రెడీ ట్రైలర్ చూపించినప్పుడే ఆల్మోస్ట్ కథ 90% చెప్పేశారు. ఎందుకంటే ట్రైలర్లోనే మనందరికీ కథ చెప్పేశారు. ఇక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఒక అడవిలో మాస్టర్గా వచ్చిన వైవా హర్ష, అతను ఇంగ్లీష్ అయితే సరిగా రాదు అతనికి, కానీ వాళ్ళకి అడవిలో ఉండే వాళ్ళకి ఇంగ్లీష్ చెప్పడానికి వస్తారు. కానీ వీళ్ళకైతే ఆల్రెడీ ఇంగ్లీష్ బాగా మాట్లాడగలరు, అన్నీ చేయగలరు. కానీ అతన్ని అక్కడ పంపించిన పర్పస్ మాత్రం వేరు. అతను పంపించింది అక్కడ ఉండే ఒక లోకల్ ఎమ్మెల్యే అతన్ని పంపిస్తాడు. ఆ లోకల్ ఎమ్మెల్యేగా మన హర్షవర్ధన్ నటించాడు. మరి అతన్ని అక్కడికి ఎందుకు పంపించాడు? కానీ వాళ్ళకి మాత్రం తెలుసు, ఇతని మీద అనుమానంగానే ఉండేది, ఇతను మాస్టర్ కాదు ఏమో, మన కోసం మన దగ్గర ఉన్న విషయాన్ని తెలుసుకోవడానికి వచ్చాడేమో అనే అనుమానం వాళ్ళకి స్టార్టింగ్లోనే కలిగిద్ది. ఫ్రెండ్స్, మరి మెయిన్ పాయింట్ అయితే ఇది, వాళ్ళైతే కనిపెట్టేస్తారు అసలు ఇతను దేనికోసం అక్కడికి వెళ్ళాడు అనేది మెయిన్ పాయింట్. ఫ్రెండ్స్, మరి మెయిన్ పాయింట్ అయితే ఇది. మిగతా విషయాలు తెలుసుకోవాలంటే మాత్రం మీరు సినిమా చూడాల్సిందే. మరి సినిమాలో విశ్లేషణ ఎలా ఉంది, బాగుందా లేదా అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మరి ముందుగా మనం మైనస్ పాయింట్ల గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాకి మైనస్ ఎవరు అంటే నేనైతే డైరెక్టర్ మైనస్ అంటాను. ఫ్రెండ్స్, ఎందుకంటే అనుకున్న రీతిలో సినిమాని తీయలేకపోయాడు అనేది 100% మనకి స్క్రీన్ మీద కనపడుతుంది. నేనైతే కొంచెం ఇంట్రెస్ట్గానే ఈ సినిమాకి వెళ్ళాను, చూడాలి, ట్రైలర్ చూసినప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది అని అయితే వెళ్ళాను. కానీ నన్నైతే అంతగా ఆకట్టుకోలేదు అతని డైరెక్షన్. చాలా చోట్ల తలకాయ నొప్పి పుట్టింది. అంటే టోటల్ తలకాయ నొప్పి అని కాదు, కొన్ని సీన్స్ చాలా చికాకు పుట్టించింది. ఎందుకంటే స్లోగా వెళ్ళిపోయింది సినిమా. మనకి కొన్ని సినిమాలు గుర్తొస్తే రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో ఇక్కడి నుంచి అక్కడ నడిచేదానికి అరగంట బట్టి చూసారా, అంత స్లోగా సినిమాని తీశాడు. కొన్ని సన్నివేశాలు మాత్రమే అవి మనకు చూస్తే ఏమనిపించింది అంటే ఒక డైరెక్టర్ తీసాడా ఈ సినిమా అన్నట్టుగా కూడా అనిపించింది. ఎందుకంటే కొన్ని సన్నివేశాలు చాలా బాగుంటాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా తీశాడు, కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. సెకండ్ హాఫ్ అయితే ఇంటర్వ్యూ సీను సినిమా మీద ఇంట్రెస్ట్ కలిగించినప్పటికీ కూడా సెకండ్ హాఫ్ మొత్తం తేల్చేసాడు. డైరెక్టర్ అయితే ఫుల్ మైనస్. ఇంకా ఈ సినిమాకి ఇంకో మైనస్ ఏంటంటే మాటలు. సినిమాకి, ఇలాంటి సినిమాకి కావాల్సింది మాటల రచయిత చాలా బాగా రాయాలి. కానీ అంత ఇదిగా అయితే ఎక్కడా లేదు, ఏదో ఒక ఫ్లాట్ సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది అన్నట్టుగా అయితే అనిపించింది. ఫ్రెండ్స్, నాకు అనిపించిన మైనస్లు అయితే ఇవి మెయిన్ ముఖ్యంగా. ఇక మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి శ్రీచరణ్ పాకాల్ అనుకుంటా. ఓకే 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 అని అనిపించాడు, ఇది ఒక మైనస్. ఇక సినిమాలో ముఖ్యంగా ప్లస్ల గురించి మాట్లాడుకుంటే మాత్రం రవితేజ గారి నిర్మాణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న సినిమా అయినా కానీ ఎక్కడా నిర్మాణ విలువలకి ఆటంకం కలిగేలాగా కనిపించలేదు. ఎందుకంటే కొంచెం రిచ్గానే తీశారు సినిమాని, తక్కువ బడ్జెట్ సినిమా అయినా కానీ అని అయితే అనిపించింది. అంటే రవితేజ గారు ఒక్కరే కాదు ఈ సినిమాకి ప్రొడ్యూసర్, ఇంకో ప్రొడ్యూసర్ కూడా ఉన్నాడు. అయితే ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టు కనిపించలేదు. కెమెరా పనితనం బాగుంది, అడవిలో అందాలను కానీ అన్నీ చక్కగా చూపించాడు. ఇంకా ఇంకొక ముఖ్యమైన ప్లస్ పాయింట్ ఏంటంటే వైవా హర్ష కెమెడియన్గానే కాకుండా చాలామందికి తక్కువ అవకాశాలు వస్తాయి. ఎందుకంటే అతని బాడీకి అతని హీరో ఎంట్రీ అని మనం అనుకోవచ్చు. కానీ ఒక క్యారెక్టర్, నేను ఒక హీరోని కాదు ఈ సినిమాలో, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ని అని అనుకొని చాలా బాగా చేశాడు సినిమాలో. మనం సినిమా మొత్తంలో మనకు గుర్తుండే పాత్ర సుందరం మాస్టర్ పాత్ర చాలా బాగా చేశాడు, డీసెంట్గా చేశాడు. కామెడీ చేసినప్పుడు కామెడీ చేశాడు, సీరియస్ వచ్చినప్పుడు సీరియస్ చేశాడు, చాలా బాగా చేశాడు సినిమాలో. అతను కామెడీ టైమింగ్ మాత్రం అతను అద్దర కొట్టేశాడు, నాకైతే బాగా నచ్చింది. ఇక మిగతా ఆర్టిస్టులు కూడా బాగానే అనిపించారు. హీరోయిన్గా చేసిన అమ్మాయి కానివ్వండి, ఆ ఊళ్ళో పెద్ద మనిషిగా ఉంటాడు అతను కానివ్వండి, ఓకే ఓకే అని అనిపించారు. మెయిన్ అయితే ఈ సినిమా మరి నాకైతే ఫ్రెండ్స్ ఓకే ఓకే అని అనిపించింది. మరి మీరు చూడొచ్చా లేదా అనేది అయితే నేనైతే ఓటీటీ వరకు ఆగొచ్చు. ఓటీటీలో కూడా కొంచెం బోరు కొట్టింది కొన్ని సన్నివేశాలు, కానీ కామెడీ టైమింగ్స్ అయితే ఓకే అనిపించింది. కానీ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే
సినిమా కథని రాసుకున్న విధానం బాగోపోయినప్పటికీ కథ పాయింట్ మాత్రం చాలా బాగుందండి. పాయింట్ మాత్రం సూపర్గా ఉంది. మంచి పాయింట్, మంచి స్టార్ట్ చేశారు పాయింట్, మంచి కథ చూడబోతున్నాం అని అనిపించినా కానీ దాన్ని అయితే అనుకున్న స్థాయిలో డైరెక్టర్ తీలేకపోయాడు. మరి ఎందుకనో తీలేకపోయాడో తెలియదు కానీ అందరూ తడబడ్డట్టుగా అనిపించింది నాకైతే. మ్యూజిక్ డైరెక్టర్ కానివ్వండి, రైటర్ కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, అందరూ తడబడినట్టుగా అనిపించింది. కెమెరా పనితనం మాత్రం ఓకే, బాగానే ఉంది, బాగా తీశాడు. వైవ హర్ష బాగా చేశాడు. ఇంకా అంతకుమించి చెప్పుకోవడానికి ఏమీ లేవు ఫ్రెండ్స్. సినిమా అయితే నేనైతే మంచి ఎక్స్పెక్టేషన్తోనే పోయాను. నాకైతే అంత ఇదేం అనిపించలేదు. ఓటీటీలో కొంచెం చూడొచ్చు. ఇక మీ ఇష్టం, మీరు సినిమాకి వెళ్తారా లేదా అనేది అయితే నేను చెప్పలేను కానీ. ఓకే ఫ్రెండ్స్, మరి నా రివ్యూ అయితే ఇది. మీకు కనుక సినిమా నచ్చితే మీకు కనుక నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. సుందరం మాస్టర్ సినిమా అయితే నాకు డౌన్గానే అనిపించింది. ఓకే.